నా ఫ్యామిలీని టచ్ చేశారు. గుర్తుపెట్టుకోండి, టైం వస్తుంది. కానీ ఒకటైతే చెప్తున్నాను, ఎవరినైనా నేను సహించాను, కానీ నన్ను అన్నింటి నేను ఏదో సహించాను, కానీ నా కుటుంబం మీద మాట్లాడటం నేను మటుకు సహించలేను. నాకు రాజకీయం లేకపోయినా పర్వాలేదు, కానీ కుటుంబం గురించి మాట్లాడితే నేను సహించను. ఎస్పీ కనుక నేను వాళ్ళ మీద ఇది చేయకపోతే మేము ఇంటింటికి పోయి కొడతాడంట. ఏంటది రెచ్చగొట్టం? ఇంటింటికి పోయి కొట్టేది ఏంది? మేము ఇక్కడంతా చేతకాలంలో ఉన్నాం అనుకుంటున్నారా? అని రాజకీయ లబ్ధి ఏంది అది? మా ఇప్పుడు ప్రచారం చేసుకుంటే ఆపి మీరు రాజకీయ ఇది చేస్తున్నారా, మేము చేస్తున్నామా? ఈరోజు మళ్ళీ మా ఫ్యామిలీని ఇది చేయటం నిజంగా అది ఎంతవరకు సమంజసమో. ఇంకా చంద్రబాబు నాయుడు గారు బాలినేని గారి వల్ల ఈ జరిగిందని చెప్పి అంటున్నాడు. ఒకసారి విషయం తెలుసుకోండి, ఇక్కడికి వచ్చి ఏం జరిగిందో ఒకసారి తెలుసుకోండి. మీ ఫ్యామిలీని ఏమనంటే ఊరుకుంటారా మీరు? నేను అడుగుతా ఉన్నా. నేను ఆయన సంబంధించినటువంటి పవన్ కళ్యాణ్ గారిని కూడా అడుగుతూ ఉన్నాను. ప్రశ్నిస్తారు అంటున్నారు కదా, ఒక ఫ్యామిలీ, ఒక క్యాండిడేట్ ఫ్యామిలీ గురించి ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే ఎంతవరకు సమంజసమో ఒకసారి వాళ్ళు కూడా స్పందిస్తారని కూడా నేను అనుకుంటున్నా. అతను ప్రెస్ మీట్ పెట్టి మా కోడల్ని అతను నెట్టారు, మా కోడల్ని బూతులు తిట్టారు. ఆ బూతులు కాదు, మా ఫ్యామిలీ జోలికి వచ్చారు. ఇవన్నీ సింపతి గేమ్ ఆడుతున్నాడు అతను. ఎలక్షన్ వచ్చినప్పుడల్లా ఇదే. పోయినసారి కూడా ఇట్లే చేశాడు, ఈసారి కూడా సింపతి గేమ్ కోసం దాన్ని ఏదో మా ఫ్యామిలీ మీదకి వచ్చారు. ఎవ్వరు కూడా తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఆడవాళ్ళ దగ్గర ఎంతో జాగ్రత్తగా ఉంటారు, క్రమశిక్షణగా ఉంటారు. ఏం దౌర్జన్యం చేశామండి? నేను మా మనుషులకి ఇద్దరికి దెబ్బలు తగిలితే ఇద్దరు మరి వాలంటీర్కి పాప వాలంటీర్ 5th మంత్ ప్రెగ్నెంట్ అయితే ఆ వాలంటీర్ నెట్టి చేస్తే వాళ్ళ హాస్పిటల్లో చేరితే వాళ్ళని పోయి పరామర్శించడానికి పోయి మేము పరామర్శించి వాళ్ళ ప్రాబ్లం చూసుకొని మేము వచ్చేసాం. బెడ్ మీద పడుకున్నాను బెదిరిస్తున్నారు. మీ బ్రాడ్ని మీ ఇంటికి వస్తే మీ ఇంటికి వచ్చి తంతాం అని బెదిరిస్తూ ఉన్నారు. అంటే మేము మేకుండా ఉండాలన్నా? వాళ్ళు బెదిరించింది ఇదిగో. ఏంటి ఈ భాష? ఈలోపు ప్లాన్డ్గా ఇవన్నీ కూడా పోలీసు వాళ్ళు డ్రామా. ఇది ఇంత పోలీసు వాళ్ళే కావాలని మన వాళ్ళందరినీ పంపించేసి వాళ్ళకి చెప్పి ఎంతమంది ఉన్నారు ఏంటి అనేది కూడా చెప్పి ఒక్కసారిగా హాస్పిటల్కి అటాక్ చేశారు. అటాక్ చేసి అక్కడ బయట ఉండే వాళ్ళు మన వాళ్ళ మీద కొంతమంది మీద చేసుకొని అక్కడ ఉండే అద్దాలు పగలగొట్టారు. అదే ఇవన్నీ కూడా జరిగింది రాత్రి. మళ్ళీ బయట నా వెహికల్స్ ఉంటే ఆ కారు అద్దాలు పగలగొట్టడం గందరగోళంగా చేసి వెళ్ళారు. అతనేమో విపరీతంగా అవినీతి డబ్బులు సంపాదించాడు. ఈ పొలాల ఆస్తుల డబ్బులు, ఆ డబ్బులు, ఈ డబ్బులు మొత్తం ఇష్టారాజ్యంగా సంపాదించి ఈరోజు దాన్ని ఒక 50 మంది 100 మంది పైన జీతాలు ఇస్తున్నాడు. 15,000 20,000 జీతాలు ఇచ్చి ఆ కుర్రోళ్ళని తిప్పుతా. అంతా కూడా 21, 22 ఇయర్స్ వాళ్ళు. అలాంటి వాళ్ళని పెట్టి వాళ్ళంతా డ్రింక్ చేస్తున్నారు. నిన్న డ్రింక్ చేయించేసి వాళ్ళందరిని పట్టుకొని తిప్పుతా ఇవన్నీ కూడా కార్యక్రమాలు చేస్తున్నారు. మన వాళ్ళ మీద కొంతమంది మీద పేర్లు రాస్తా వాళ్ళు అడ్మిట్ అయి ఉన్నారు. నువ్వు సరే వాళ్ళని చూడటానికి వస్తున్నావు అనుకో, నువ్వు 10 మందితో రావాలి. నువ్వు 400 మందితో ఎందుకు వస్తావు? కొంతమంది ఆడవాళ్ళని కూడా, స్లమ్ ఆడవాళ్ళని కూడా పంపించి ఇవన్నీ కూడా ఎలక్షన్ కమిషన్ కూడా పెట్టాం. కాకపోతే ఏంటంటే ఏదో విధంగా మళ్ళా సింపతి కోసం అది అని ఇది అని చెప్పి చేయడానికి చూస్తున్నాడు. మేమే కంప్లైంట్ చేస్తాం ఈసీకి. ఎంతకాడికి మమ్మల్ని వాళ్ళే రెచ్చగొట్టి వాళ్ళే చేసి వాళ్ళే గందరగోళం చేసి మమ్మల్ని ఏదో రకంగా కేసులు పెట్టించడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. సిఐలు కొంతమంది పాత వాళ్ళు ఉన్నారు. వాళ్ళు ఏంటంటే మరీ అత్యుత్సాహంగా చూపిస్తూ ఉన్నారు. అది కూడా ఎలక్షన్ కమిషన్కి చెప్పాం, మేము కోర్టులో కూడా వేసాం. అది ప్రాసెస్లో ఉంది. అదే తొందరలోనే అది కూడా నిర్ణయాలు వస్తాయి. వీళ్ళు పోలీసు వాళ్ళని చూసుకొని వాళ్ళు చెప్పిన దాన్ని బట్టి చేయటం తప్పితే వీళ్ళకి అంత ధైర్యాలు లేవు, వాడికి చేసే పరిస్థితులు కూడా కాదు. కాబట్టి పోలీసులు కూడా కొంతమంది అత్యుత్సాహంగా ఉన్నారు. కాబట్టి దాన్ని కూడా ఎలక్షన్ కమిషన్ కూడా సీరియస్గా తీసుకోవాల్సిన అవసరాలు ఉన్నాయి.